హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో చాలా ఎమోషనల్గా ఉండబోతుంది. చాలామంది ఏడుస్తారు, గుక్క పెట్టి ఏడుస్తారు. సో ఎమోషనల్ ఫెలోస్ ఎవరైనా ఉంటే కర్చీఫ్లు, దుప్పట్లు, తలగారులు అలాంటివి ఏమైనా ఉంటే పక్కన పెట్టుకోండి. ఎందుకంటే నేను నా లాకెట్ ఓపెన్ చేద్దాం అనుకున్నా. చాలా రోజుల నుంచి ఈ లాకెట్ ఓపెన్ చేద్దాం అనుకున్నా. బట్ బర్నీ అన్నయ్య అక్కడ లాకెట్ ఓపెన్ చేసిన తర్వాత ఇది నేను ఓపెన్ చేయకపోతే ఈ లాకెట్కి విలువ లేదనిపించింది. సో గెట్ రెడీ టు గెట్ ఎమోషనల్. ఇది ఒక ఎమోషనల్ ఏ కోస్టరో ఏదో కోస్టర్ రైడ్ ఉంటుంది, ఆ రైడ్లో ఉంటుంది. నాకు అప్పుడు ఏడుపు వచ్చేస్తుంది. ఏంటి ఓకే, విల్ కంట్రోల్ కంట్రోల్ కంట్రోల్. మీరు కూడా కంట్రోల్ అవ్వండి. ఈ లాకెట్ నేను ఓపెన్ చేస్తా వీడియోలో ఏదో టైంలో. ఇందులో చాలా షాక్ ఉంటుంది, షాకింగ్ ఎలిమెంట్ ఉంటుంది. లైక్ బర్నీ అన్నది మా ఏడుపు వచ్చేస్తుంది నాకు. ఓకే, కంట్రోల్. బర్నీ అన్నయ్య లాకెట్ ఓపెన్ చేసిన తర్వాత నేను చాలా ఎమోషనల్గా గురయ్యాను. సో లైవ్లో జరిగింది, దాని గురించి మాట్లాడదాం. బర్నీ అన్ని లాకెట్లో ఏముంది, ఎందుకు ఎంతవరకు దాచిపెట్టాడు, ఇప్పుడు బిగ్ బాస్ ఎందుకు ఓపెన్ చేయించాడు, దాని ముందు ఏం జరిగింది, సుమన్ శెట్టి ఎందుకు పరిగెట్టాడు ఆగకుండా మాటిచ్చి సంజనాకి, వారు సంజనాకే కన్నింగా సింపతి కోసం సుమన్ అన్నని పొడిచేసిందా, లాకెట్ బర్నీ అన్ని ఓపెన్ చేస్తే తనుజాకి ఎందుకు ఏడుస్తుంది, ఇలా చాలా ఘటనలు జరిగాయి. అది మార్నింగ్ టు ఈవినింగ్ లైవ్ అప్డేట్ వీడియోలో ఈ రూపంలో వస్తుంది. సో అవన్నీ తెలుసుకోవాలన్నా, ముఖ్యంగా ఈ బాక్స్లో ఉన్నది మీరు తెలుసుకోవాలంటే మీరు సబ్స్క్రైబ్ చేయాలి, గట్టిగా సబ్స్క్రైబ్ చేయాలి, లైక్ చేయాలి, హైప్ చేయాలి, మీ విలువైన ఒపీనియన్ కామెంట్ చేయాలి. ఇన్స్టాగ్రామ్ లింక్ కింద పెట్టా, మై రివ్యూస్ అఫీషియల్, అది కూడా ఫాలో చేయాలి. అప్పుడు మీకు ఈ బాక్స్లో ఉన్న ఆ ఎలిమెంట్ తెలుస్తుంది. ఓకేనా, మొదలు పెడదామా? ఓకే, ఎమోషనల్ అయ్యేకంటే ముందు ఆ యాంగిల్కి వెళ్దాం. బర్నీ అనేది 2 అంశాలు మాట్లాడాలి. ఒకటి లైవ్లో జరిగిన అంశాల్లో బర్నీ బాక్స్ కాన్సెప్టు అండ్ సంజన డ్రామా. సుమన్ శెట్టి గోల్డ్ అనిపించాడు, దానికి రీజన్ చెప్తా. అండ్ ఏదో చెప్తాను అనుకున్నా. సో నా రిక్వెస్ట్ ఏంద్రా అంటే, బేసిక్గా మోస్ట్ ఆఫ్ ద రివ్యూర్లకి టైం ఉండదు పక్కవాడి రివ్యూలు చూడడానికి. మోస్ట్ ఆఫ్ ద రివ్యూర్స్కి నాకైతే అసలు టైం ఉండదు. ఎందుకంటే నేను రివ్యూలు చేస్తాను, ఐటీలో వర్క్ చేస్తాను, 2-3 ప్రాజెక్టులు, మళ్ళీ మా బొడ్డోడు ఇల్లు చూసుకొని ఇన్ని ఉంటాయి. నాకు నిద్రే ఉండదు 2-3 గంటలు. కానీ మన ఫాలోవర్స్ అభిమానంతో, ప్రేమతో పంపుతారు. సో నా కైండ్ రిక్వెస్ట్ ఏంటంటే, మీరు అది ఏమంటారు, ఏదో అంటారు పదం, గేర్ అనుకోకండి, ఏమనుకోకండి, ప్లీజ్ పంపొద్దు. ఎందుకంటే నేను ఇన్ఫ్లుయెన్స్ అవుతానని కాదు, కానీ కొన్నిటికి ట్రిప్ అవుతాను. నాకు ట్రిప్ అవ్వాలని లేదు. లాస్ట్ ఇయర్ అలాగే జరిగింది, ట్రిప్ అయ్యాను. నేను రైటా రాంగ్ అని నేను డిబేట్ పెట్టను. బట్ అది వద్దు ప్లీజ్. దయచేసి వేరే రివ్యూలు, వీడియో బయటలు కానీ, రీళ్ళు కానీ నాకు షేర్ చేయకండి. ఎందుకంటే నిన్న చాలామంది షేర్ చేశారు సంజన గారి ఆస్పెక్ట్లో. నేను ఆ రివ్యూల పేర్లు చెప్పను. ఎండ్ ఆఫ్ ద డే ఐ రెస్పెక్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ రివ్యూవర్స్ పర్స్పెక్టివ్. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఒపీనియన్ ఉంటుంది, అది వాళ్ళు చెప్తారు, నాకు చెప్తారు. బట్ నేను ఏ టైప్ అంటే, నాకు ఏదైనా అనిపించింది అనుకోండి, ఆ ఎపిసోడ్ పరంగానే చెప్తాను. చెప్పిన తర్వాత ఆడి చిన్న సెలబ్రిటీయా, పెద్ద సెలబ్రిటీయా, మిడ్ రేంజ్ సెలబ్రిటీయా అని నేను చూసుకోను. ఓకేనా. నిన్న నాకు తనూజా గారిది నిజంగానే నచ్చలేదు పవన్ కళ్యాణ్ విషయంలో. అందరూ ఎందుకు పవన్ కళ్యాణ్ అంటున్నారు, తనూజా గారు కూడా చేస్తున్నారు కదా అన్నారు. దానికి కొంతమంది తనూజా అక్కంది తమ్ముడు, నేను అక్క తమ్ముడు అనట్లే, చేస్తుంది కదా, అది ఆపియొచ్చు కదా, అది చూడడానికి బాగోలేదు కదా, ఎందుకు పవన్ కళ్యాణ్ అంటున్నారు, ఇక్కడేమో ఓన్లీ రితు చౌదరిని అంటున్నారు, తనూజాని మీకు కనబడట్లేదా అన్నా నేను. దానికి మా తనూజా గోల్డ్ వేరే రివ్యూలు చూడ ఏమన్నారు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టి అని చెప్పి వాళ్ళు రీల్ పంపుతారు. వాళ్ళు రీల్ పంపితే నాకేం వస్తుంది పిల్లలు. నేను ఒకటి చెప్తున్నా చూడండి, నాకు ఒక పర్స్పెక్టివ్ క్రియేట్ అయిన తర్వాత 100 మంది రివ్యూర్లు అది రైట్ అన్నారు అనుకోండి, నాకు రాంగ్ అనిపిస్తే రాంగ్ అనే చెప్తా. అటుపక్క ఎంత తోపుతురుము రివ్యూర్లు అయినా సరే నాకు ఐ డోంట్ కేర్. నేను ఇక్కడికి వచ్చింది ప్యాషన్తో, నాకు నచ్చింది నేను చెప్పడానికి. అక్కడ పెద్ద సెలబ్రిటీ ఉన్నాడని చెప్పి ఒకలా డప్పు, పెద్ద రివ్యూర్లు అందరూ వాళ్ళకి సపోర్ట్ చేయాలి, అలా ఉండదు మంది. ఇప్పుడు ఫస్ట్ నేను చూడండి, మీకు అర్థమైపోద్ది. సో ఇలాగే ట్రిప్ అవుతాను. ఇది ఎందుకు చెప్తుందంటే, రానున్న రోజులు ఇలాంటివి చాలా జరుగుతాయి. ఎందుకంటే నాది ఎపిసోడ్ టు ఎపిసోడ్ మారుతూ ఉంటుంది అన్నమాట. స్ట్రాంగ్గా ఒకరిని పట్టుకొని అలాంటి బ్యాచ్ కాదు మంది. ఓకేనా, డబ్బుల కోసం చేసే బ్యాచ్ కూడా కాదు. అలాంటి డబ్బులు రావంటే వస్తాయి, బట్ నా ప్రైమరీ సోర్సు, ప్రైమరీ ఇన్కమ్ ఇది కాదు. ఇది ప్యాషన్తో చేస్తున్నా, మీకు అర్థం చేసుకోండి. సో వేరే రివ్యూలు బయటలు మాత్రం ప్లీజ్ పెట్టకండి. నాకు వాళ్ళ మీద ఎటువంటి కోపం లేదు, ద్వేషం లేదు, ఇగో లేదు, ఏమీ లేదు. అనవసరంగా నేను ఎందుకు ట్రిప్ అవ్వడం, నాకు వద్దు, అసలు టైమే లేదు. బట్ మీరు పంపుతున్నారు, మీ మెసేజ్కి రిప్లై ఇస్తా. మీరు ఏదో పంపుతున్నారని ఓపెన్ చేస్తా ఉంటాయి. సో ప్లీజ్ నా సైడ్ నుంచి ఇది ఒక్క కైండ్ రిక్వెస్ట్. దయచేసి ఇన్స్టాగ్రామ్లో నాకు పెట్టకండి వేరే రివ్యూలు. మీరు వేరే ఫుటేజ్లు, బిగ్ బాస్ ఇవన్నీ పెట్టండి, చూస్తా, మీకు మాట్లాడతా, రిప్లై ఇస్తా. వేరే రివ్యూలే నాకు పంపొద్దు. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మొదలు పడదామే. వెల్కమ్ టు మై రివ్యూస్.
నిన్న దరిద్రపు కూడా టాస్క్ ఉంది కదా, అర్జున్ పడుకునిపోయాడు. కర్ణుడు ఫోన్ కాల్ చేస్తున్నాడు అర్జున్కి, బట్ అర్జున్ ఎత్తట్లే. భయపడ్డావా అర్జున? కర్ణుడు వెయిటింగ్ అక్కడ, త్వరగా రా, ఈ దిక్కుమాల చూడలేకపోతున్నాం. సో నిన్న గొడవ అయింది కదా, నిన్న మిడ్ నైట్ ముచ్చట్లో చెప్పాను చూడండి, ఒక 17 మంది చిల్లర చూశారు. ప్రియా సంజనాది చిన్న ఇష్యూ అవుతుంది. మన శ్రీజ ప్రాపర్గా డెసిషన్ మేకింగ్ లేదు. ఫస్ట్ సంజన అని అన్నాను, ఇది ఒక పేరు బాధ. సంజన గారు బజర్ నొక్కారంటారు, తర్వాత ప్రియా నొక్కారంటారు, తర్వాత ప్రియా హట్ అవుతుంది, మంచి ఎమోషనల్ మూమెంట్తో ఆడుకుంటుంది శ్రీజ అని చెప్పి. సో అంతా అయిపోయిన తర్వాత ఈరోజు ప్రియాని పిలుస్తారు. ప్రియాని పిలిచి ఒక 40% పోతుంది ప్రియాకి. ఒక లెటర్ ఇస్తారు, ఆ లెటర్ చదువుకుంటుంది. చాలా క్యూట్గా మొత్తం బాగా రాశారు. అమ్మాయి కూడా ఎమోషనల్ అవుతుంది. అయిపోయింది, ఆ ఘట్టం అయిపోయింది. సో ఏమైపోయిందంటే 10% బ్యాటరీ ఉంటుంది. 10% బ్యాటరీ ఉన్నప్పుడు ఒక డీల్ జరుగుతుంది అన్నమాట. చూడండి సంజన గారిది నాకు నిన్న నేను చూడండి అదే పర్స్పెక్టివ్స్ అంటే. నిన్న నేను సంజన గారు నన్ను సపోర్ట్ చేశాను. ఈ దరిద్రపు టాస్క్లో ఎవడైనా ఎమోషనల్గా బ్రేక్ అయినా కొంచెం మనకు చూడాలనిపించింది ఎవరిదైనా ఉందరంటే పిల్లలు 5 months బేబీ కాబట్టి సంజన గారు ఆమంత ఎమోషనల్ డ్రామా చేయట్లేదురా అని అన్నానా. నాకు ఈరోజు కొంచెం డ్రామా చేశారు అన్నట్టు అనిపించింది. ఇప్పుడు ఇది కూడా కొంత సంజన గారి ఫ్యాన్స్కి నచ్చదు, కానీ అది నా అభిప్రాయం. మీరు ఏం చేయలేరు, మీ ఒపీనియన్ మీరు చెప్పండి, మీ లాజిక్తో. నా లాజిక్తో చెప్తా. ఏమరా అంటే 10% ఉంది. సో 10%కి ఏమీ రాదు. ఒకవేళ పొరపాటున ఇస్తే ఏదైనా చిన్నది ఏమైనా ఇస్తారా, లేకపోతే డీల్ ఏమైనా ఇస్తారా అని చెప్పి మాట్లాడుకుంటారు ఎమాన్యుల్ అందరూ. సో సంజన గారు వచ్చి సుమన్ శెట్టికి డైరెక్ట్ స్ట్రైట్ అవే అడిగేస్తారు. ఇందులో కూడా నేను తప్పుపడను, చెప్తే ఎక్కడ తప్పుపడతాను. సంజన గారు సుమన్ శెట్టి గారికి వచ్చి, అన్న నాకు కావాలన్నా ప్లీజ్ ఏమనుకోకన్నా, నాకు 5 నెలల బాబు ఉన్నాడు, అండ్ ఇంకో బాబు కూడా ఉన్నాడు, 3.5 years అన్నా, అడుగు కూడా ఏం తెలియదు, నేను వినాలన్నా వాళ్ళ మాటలని నచ్చింది. అండ్ వ్యాలిడ్ రీజన్ కూడా. సుమన్ శెట్టి గారు రెస్పాండ్ అయ్యే విధానం అద్భుతం. అందుకే బంగారం, గోల్డ్ అన్న. సరేనమ్మా తీసుకోమ్మా, ఎటువంటి డ్రామా చేయలేదు. ఎందుకురా అంటే మళ్ళీ డిమాండ్ పవన్ ఎవరు అడిగితే పర్లేదా అన్న మీకేంటంటే, అక్కడ మా వైఫ్ ఉంది, మా వైఫ్ అందరినీ చక్కగా చూసుకుంటుంది, నాకు ఆ నమ్మకం ఉంది మా వైఫ్ మీద. చాలా ఆడియన్స్కి అరే ఎంత మంచోడ్రా అంటే, డ్రామా చేయలేదు, తీసుకోమ్మా అన్నాడు, మా వైఫ్ ఉంది చూసుకుంటుంది అని చెప్పి అంత పద్ధతిగా గ్రౌండెడ్గా మాట్లాడాడు సుమన్ శెట్టి. అయిపోయింది కదా డీలు. అప్పుడు సరేనమ్మా నేను స్లోగా వెళ్తాను, నువ్వు వెళ్ళి కొట్టు అన్న. ఇది డీల్ కదా, ఇది గుర్తుంచుకోండి. అక్కడ బజెట్ స్టార్ట్ అవుతుంది. బజెట్ స్టార్ట్ అయినప్పుడు కొంతమంది అంటున్నారు పిఆర్ కామెంట్లు, సుమనన్న పరిగెట్టుకొని వెళ్ళిపోయి. సుమనన్న నేను పరిగెట్టుకొని వెళ్ళా, నార్మల్గానే వెళ్ళాడు, మామూలు ముందు రౌండ్లో వెళ్ళినట్టు వెళ్ళా. ఈమె ఆగిపోయింది. ఎవరు? సంజన. ఇంక సుమన్ శెట్టి కూడా ఆగిపోతే వరస్ట్గా ఉంటుంది, సుమన్ శెట్టిని వేసుకుంటారు. సో సుమన్ శెట్టిని కొట్టాడు, ఇంకా ఆప్షన్ లేదు అక్కడ. నేను సుమన్ శెట్టిని ఇక్కడ రాంగ్ చెప్పను. సో సుమన్ శెట్టి షాక్ అవుతాడు. ఏంది సంజన గారు మిమ్మల్ని కొట్టమన్నాను కదా, మీరు ఆగిపోతే ఎలాగా అంటే. సుమన్ శెట్టి పాయింట్ ఏంటంటే, నన్ను బ్యాడ్ చేయడం ఎందుకు, మీకు వద్దనిపిస్తే నాకు ఇందాకే చెప్పొచ్చు కదా, ఇందాకేమో మీరు వెళ్తానన్నారు అని చెప్పి. సో ఎంటైర్ థింగ్లో సుమన్ శెట్టితో నాకు ఎక్కడా రాంగ్ అనిపించలేదు. ఆయన అడిగారు పాపం, ఆయన ఒప్పుకున్నాడు పెద్ద మనసుతో. తర్వాత ఈమె అలా స్టాచ్యూలో ఆగిపోయి, అన్న మీరే వెళ్ళండి అన్న, మీరే తీసుకోండి, నాకు ఒక రీజన్ ఉంది, మీరే వెళ్ళండి అంటే, ఎక్కడ డ్రామా క్రియేట్ చేశారా, ఇక్కడ కంటెంట్ క్రియేట్ చేశారా అనిపించింది. ఎందుకంటే మీకు నిజంగా అదే ఇంటెన్షన్ ఉంటే, ఏదో ఒక మంచి ఇంటెన్షన్ ఉంది మీకు సుమన్ శెట్టి గారు వెళ్ళాలని, అలాంటప్పుడు సుమన్ శెట్టి గారితో ఆ డీల్ ఎందుకు మాట్లాడారు? రాంగ్ కదా, అది ఫ్లిప్ చేయడం రాంగ్ కదా. సో ఈ ఎంటైర్ సినారియోలో సంజన గారు నాకు డ్రామా ప్లే చేసినట్టు అనిపించింది. సుమన్ శెట్టి గారిది ఎటువంటి తప్పు అనిపించలేదు, ఇంకా చాలా బంగారంలో అనిపించాడు. సో ఇంకా ఆప్షన్ లేదు కాబట్టి ఆయనే పిలుస్తారు. ఆయన అదే చెప్తాడు, బాధపడతాడు, ఎందుకు ఇలా చేయడము, ఆమె నన్ను ఆపింది కదా, అడిగారు కదా, నేను ఆగుతాను అన్నాను కదా, నేను స్లోగానే వస్తున్నాను కదా, ఆమె ఎందుకు అక్కడ అలా నించుండిపోవడం, ఏం ప్రూవ్ చేద్దామని అని చెప్పి చాలా హర్ట్ అయ్యాడు పాపం. తర్వాత కన్ఫెషన్ రూమ్లోకి తీసుకెళ్తే ఆయన డీల్ ఇస్తారు. 245లో 40% అంటే ఆబ్వియస్గా 40%, బట్ అక్కడ 10% ఉంది. పాపం సుమన్ శెట్టి వద్దంటాడు, ఇంకేమైనా ఉన్నాయంటే బిగ్ బాస్ ఏదో ఒకటి తీసుకోవాలంటే 40% తీసుకోవాలి అంటే బర్నీ గారు లాకెట్ వెళ్ళి ఓపెన్ చేసి అందులో ఏముందో జనాలందరికీ చూపించమన్నారు. ఇది డీల్. సో అప్పుడు కూడా చాలా రిక్వెస్ట్ చేస్తాడు పాపం సుమన్ శెట్టి, ఒప్పుకోరు. అప్పుడు సేమ్ థింగ్ వచ్చి బర్నీకి చెప్తాడు, అన్న ఇలా బిగ్ బాస్ అన్నారన్న, మీరు బాక్స్లో అది ఓపెన్ చేసి చూపిస్తే బ్యాటరీ ఫిల్ అవుతుంది అంటే, బర్నీ పర్ఫార్మెన్స్ స్టార్ట్ అయింది. పర్ఫార్మెన్స్ అని చెప్తుంది, ఎండ్లో చెప్తాను. ఇంక ఇలాగే అంటే సీరియల్లో కొన్ని ఉంటాయి స్టాండర్డ్ టెంప్లెట్ ఎక్స్ప్రెషన్, ఆయన అలాగే బాధ, ఆశ్చర్యం, షాకు ఇలా ఉంటూ ఓపెన్ చేస్తే ఫుల్ బ్యాటరీ ఫుల్ అవుతుందా, స్లోగా నేను టీవీ దగ్గర ఇలా చెవు పెట్టుకున్నా, ఎంత సౌండ్ పెట్టినా రావట్లే, తెలియదు అని. సుమన్ శెట్టి తెలియదన్నా, ఫుల్ అవుతుందో లేదో తెలీదు, కానీ ఇది చెప్పమన్నారన్నా అని చెప్పి చాలా జాలీగా చెప్తాడు.
చాలా ల్యాగ్ మాట బర్నీ. అంటే అందులో ఏదో ఉంది, నేను నరాలు తెగిపోయే మాట, నాకు ఏముందో చెప్పి. ఇంకా చాలా అంటే మీకు అంత ల్యాగ్ చేయను, చాలా ఎక్స్ప్రెషన్ పెట్టి సరే. అప్పుడు సంజన కూడా వస్తుంది, వద్దులేండి ఇది అన్నీ అందరూ మాట్లాడతారు, బ్యాక్ అండ్ ఫోర్త్ డైలాగ్ ఓవర్లాప్ అవుతాయి, చివరికి సరే తీస్తా అంటాడు, వెళ్తారు లాకెట్ దగ్గరికి. ఫస్ట్ థింగ్ మీకు పిల్లలు నేను చెప్పాల్సింది ఏంట్రా అంటే, బిగ్ బాస్ స్కెచ్ ఇది. స్టేజ్ మీద జరిగిన పర్ఫార్మెన్స్లో భరణిది ఎంత ఉంటుందో రోల్, బిగ్ బాస్ దానికంటే ఎక్కువ రోల్ ఉంటుంది. వాళ్ళు అలా చేయమంటుంది, ఒక స్టంట్, టీఆర్పీ స్టంట్, ఓకేనా. ఇప్పుడు మళ్ళీ ఇది ఒక టీఆర్పీ స్టంట్. ఆ టీఆర్పీ స్టంట్లో ఎవర్రా బలిపశువులు అయ్యారా అంటే మనము. సో బర్నీ గారు లాకెట్ పట్టుకొచ్చి లాకెట్ ఓపెన్ చేసి చూపించడానికి 20 నిమిషాలు. ఈ లాకెట్ నేను ఎందుకు ఓపెన్ చేయలేదంటే, ఇది చాలా నాకు ఎమోషను. అక్కడ ఆయనకి ఏడుపు రావట్లేదు, బట్ నాకు రక్త కన్నీరు వచ్చేస్తుంది. ఈ లాకెట్లో చాలా విలువైనది ఉంది, రైట్ మూమెంట్ వచ్చినప్పుడు నేను చూపిద్దాం అనుకున్నాను, అందుకే నాగార్జున సార్కి అది చెప్పాను. యాక్చువల్గా ఇది నేను స్టేజ్ మీద వచ్చిన తర్వాత చూపిద్దాం అనుకున్నాను, అంటే అన్నీ ఫిక్సెడ్ 10 వారాలు ఉందామని, ఏమొద్దో చూద్దాం. సో ఈ లాకెట్లో ఏముందంటే అని చెప్పి లాకెట్ నీట్గా ఓపెన్ చేసి ఇలా చూపించాడు మాట. అందులో ఒక దాంట్లో అమ్మ, ఇంకో దాంట్లో గురువు అని ఉంది. నన్ను కన్నది మా అమ్మ కాబట్టి, మా అమ్మ ఎవరు లిచిచి మా అమ్మే లేకపోతే నేను ఉండను కాబట్టి మా అమ్మ, నన్ను ఇలాగా ట్రైన్ చేసిన మా గురువు ద్రోణాచార్యుడి గారికి వీళ్ళకి అంకితం. స్టేజ్ మీదకి వస్తే అప్పుడు చూపిద్దాం అనుకున్నాను, అందుకే అప్పటి వరకు ఓపెన్ చేయలేదు అని చెప్పి పిల్లలకి చూపిస్తే సో సుమన్ అన్ని ఎమోషనల్ అవుతారు. శ్రీజ మాత్రం నెక్స్ట్ నామినేషన్ పాయింట్ రెడీ చేసుకుంటుంది. తర్వాత కెమెరాకి వెళ్ళి చూపించారు, అలా ఎమోషనల్గా వచ్చేసారు. సో మీకేం అర్థమైంది? అరే బాలరాజు ఇక్కడ నేను ఎవరు ఎమోషన్ని నేను కామెడీ చేయట్లే, రైటే. లాకెట్లో అమ్మ ఉంది, సారీ అమ్మనే ఉంది, నేనేమి అవమానించాలని కదా. పోనీ అమ్మగారు గురువు గారు పేర్లు ఉన్నాయి, ఓకే వి రెస్పెక్ట్ దట్. అది చూపిస్తే ఏమైంది, చూపించకపోతే ఏమైంది, నాకు అర్థం కావట్లేదు ఇప్పుడు కూడా. అంటే చాలా నాసా సీక్రెట్స్ కూడా నేను డీకోడ్ చేసే అంత ఇంటెలిజెంట్ పర్సన్ అనుకుంటా. బట్ ఆ అమ్మ నాన్న అంటే అమ్మ గురువు అనేది లాకెట్లో పెట్టుకున్నారు, అది ఓపెన్ అయితే డిస్క్లోజ్ అయితే ఏమైంది, ఓపెన్ అయి ఉంటుంది, తర్వాత స్టేజ్ మీద వస్తారు చూపిస్తారు, వైస్ వర్సా. సో దీన్ని బట్టి ఏంటి, అదేం లేదు, అదొక స్టంట్ చేశారు గ్రాండ్ లాంచ్ రోజు. ఇక్కడ పెద్ద లొల్లు జరిగింది, దానికి ఒక జస్టిఫికేషన్ ఇచ్చేద్దని చెప్పి బిగ్ బాస్ మై చేసాడు ప్రక్రియ. కానీ ఏం లేదు, డొల్ల అక్కడ అంతమించి చేయలేదు. మీకేమైనా అనిపించింది చెప్పండి? మీరు నిజంగా అంత ఎమోషనల్ గురయ్యారా? ఆ లాకెట్లో ఏదైతే ఉందో అది అక్కడ చూపిస్తే ఏంటి, ఇక్కడ చూపిస్తే ఆ సర్ప్రైజ్ ఏమో. నేను అట్లీస్ట్ చూడండి, నేనేమనుకున్నానంటే ఫొటోస్ ఉంటాయి, ఒక రేర్ ఫొటోస్, పాత జ్ఞాపకాల ఫోటోలు ఉంటాయి చూసారు, కొంచెం సెన్సిటివ్ ఫొటోస్ అంటే వాళ్ళకి ఎమోషనల్గా కనెక్ట్ అయ్యే ఫొటోస్, లైక్ వాళ్ళ మదర్దో, నాకు తెలియదు ఆయనకి ఫాదర్ ఉన్నారు లేదు, ఫాదర్దో గురువుదో అలా ఉండేది. ఓకే ఆ టైంలో చూపిస్తే ఏదో టైంలో డిస్క్లోజ్ చేస్తే ఉంటుంది, ఒక కిక్ ఉంటుంది చిన్నది. నేను ఫోటోయే అనుకున్నా, జస్ట్ పేరు అమ్మ గురువు ఏమో. ఐ హ్యావెంట్ గాటన్ దట్ లాజిక్. మీకు ఏమనిపించిందో చెప్పండి. అక్కడ అదే జరిగింది. అక్కడ అలా అవడం పాపం ఇంకా తనుజ మొదలుపెట్టింది కులాయ్. నమస్కారం సార్. సో నేను ఇప్పుడు ఎమోషనల్కి గురయ్యి ఈ లాకెట్ నేను చాలా రోజులుగా ఓపెన్ చేద్దాం అనుకున్నా. సో బర్నీ అన్నగారే ఓపెన్ చేశారు కాబట్టి నాకు ఓపెన్ చేయాలనిపిస్తుంది. చూస్తారు ఎందులో ఏముందో, చూపిస్తా చూడండి. మీకు ఫ్యాన్ గాలికి ఎగిరిపోద్దేమో. సో చూసిన తర్వాత మరి మీరు చెయ్యాలి అది, ఓకేనా? ఎవరికి ఓపెన్ చేయాలి ఫస్ట్ టైం అమ్మడి అమ్మ. చూడండి, ఒకటి థ్యాంక్ యూ ఫర్ 10K ఫాలోవర్స్. చూడండి రాశాను, థ్యాంక్ యూ ఫర్ 10K ఫాలోవర్స్. ఒకటి థ్యాంక్ యూ ఫర్ 50K సబ్స్. సో ఇది ఎందుకు ఇలా రాశానంటే 50K సబ్స్క్రైబర్స్ వచ్చినప్పుడు ఇది చూపిద్దాం. ఆర్ దానికంటే ముందు 10K ఫాలోవర్స్ ఇన్స్టాగ్రామ్లో వస్తే మై రివ్యూస్ అఫీషియల్ డిస్క్రిప్షన్లో పెట్టా, ఇది చూపిద్దాం అని చెప్పి లాకెట్ ఇప్పుడు వరకు క్లోజ్ చేసి ఉంచాను. బట్ బర్నీ గారు లాకెట్తో పోలిస్తే చాలా చిన్నది అనిపించింది, అందుకే ఓపెన్ చేశాను. సో దీనిపైన మీ స్పందన ఏంటో కామెంట్ చేయండి. బూతులు తిట్టకంటే దయచేసి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సభకు నమస్కారం. చాలా ఎమోషనల్ అయిపోయాను, అర్జెంట్కి వెళ్ళి ఏడ్ చేయాలి. మీరు కూడా ఈ వీడియోలో ఏడ్ చేయండి. ధన్యవాద్ హే, నమస్కార్ హే. ఓజీ రివ్యూ చేస్తాను, 2కో 3కో వస్తుంది. సినిమా బాగాలేదనుకోండి, నేను అసలే పవన్ కళ్యాణ్ ఫ్యాన్, బాగోపోతే బాగాలేదని చెప్తాను. వీరమూలలో సినిమా నాకు నచ్చలేదు, రివ్యూ చేయలేదు. అలాగే ఈ సినిమా నచ్చకపోతే నేను చేయను, మినిమం బిలో యావరేజ్లో ఉన్న రివ్యూ చేస్తాను. దానికంటే దారుణంగా ఉంటే నేను రివ్యూ చేయలేదంటే మీరు అర్థం చేసుకొని నాకు సినిమా నచ్చలేదు. నమస్కారం.